హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజైతే మన మిద్దె తోటలో ఏమేం పనులు చేస్తున్నాము, కింద బాల్కనీలో ఉన్నటువంటి మొక్కల్లో కొన్ని చేశాను, అవి ఏమేమి చేస్తున్నాను, వాటి యొక్క ఉపయోగాలు ఏంటో చూసేద్దాం. చూసే ముందు అందరు చిన్న రిక్వెస్ట్ అండి, నా యొక్క ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఏం చేశానంటే వంకాయ చెట్లకు ఆకులు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఆకులు ఎక్కువగా ఉన్నాయంటే ఈ వర్షాకాలంలో పెస్ట్ అయితే చాలా కంపల్సరీ వస్తుంది. అందుకే 2 చెట్లు అయితే క్రూన్ చేసేసాను. ఇంకా ఈ చెట్టుది కూడా ఉంది. అంటే చెట్టు నిండా ఆకులు ఉండేసరికి కూడా మనం ఇచ్చే పోషకాలు మొత్తం ఆకులే తీసుకుంటాయి. తర్వాత మనకి ఏదైనా పెస్ట్ వచ్చినా కనిపించదు, దాంతోపాటు కాయలు వచ్చినా కనిపించవు. తర్వాత ఎండ గాలి సరిగా తగలదు అనమాట మొక్కకి. దానివల్ల మొక్కకి తొందరగా పెస్ట్ అటాక్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మొక్కకి సాధ్యమైనంత వరకు తక్కువ ఆకులు ఉండడానికి చూడాలన్నమాట. లేదంటే ఆకులు ఎక్కువగా ఇచ్చామనుకోండి, అవి ఎక్కువైతాయి. ఇదిగోండి, ఈ కుండీలో వేస్తున్నా. దీంట్లో ఇప్పుడే బెండ మొక్క రీపాట్ చేశాను. ఈ కుండీలో 2 ఉండే అనమాట, తీసేసి అక్కడ పెట్టేసా. దీంట్లో ఆల్రెడీ పచ్చిమిర్చిలు 3 పచ్చిమిర్చిలు ఉన్నట్టున్నాయి, ఒకటి బెండ మొక్క ఉందనేసి ఈ కుండలు ఏది పెట్టినా వచ్చేస్తున్నట్టుంది, పెట్టేశాను. ఇప్పుడు దీనికి ఆకులు కూడా మొత్తం క్రూన్ చేసేద్దాము. ఇంకోండి, అక్కడక్కడ మిల్లీ బగ్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఇంకోండి, కనిపిస్తుంది కదా, మిల్లీ బగ్స్ అయితే స్టార్ట్ అయినాయి. క్రూన్ చేసేసి రేపు పొద్దున్నే వీలైతే లిక్విడ్ పోషకాలు అయితే చేసుకుందాము. లిక్విడ్ పోషకాలు ఇవ్వక మస్తు రోజులు అవుతుంది. మార్నింగ్ రేపు నీమ్ ఆయిల్ ఏమైనా స్ప్రే చేస్తాం, మొక్కకి ఏ పెస్ట్ రాదు. ఇంకా నీమ్ ఆయిల్కి స్ప్రే చేయక చాలా రోజులు అవుతుంది. ఇదిగోండి, ఈ యొక్క మిల్లీ బగ్స్ని అయితే మనం చేసేది ఏం లేదు, చేతితో చంపేదని తప్ప. చేతితో చంపేసి చేతి మంచిగా కడుక్కోవాలి, ఇంకా చేసేది ఏం లేదు. అట్లయితేనే మన మొక్కలు ఏమైనా సర్వైవ్ అవుతాయి. లేదంటే మనం చేసిన కష్టం మొత్తం ఇవే తినేస్తాయి. అండి, మనం ఏదో చంపుతామా అని మనకంటే ముందే హుషారవుతున్నాయి. పట్టుకొని చంపేదాకా వదిలేదు. ఇంకా అవి వచ్చేవి కూడా ఇదిగోండి, ఇలా మన కాయలు ఎక్కడుంటే ఆ ప్లేస్లో మాత్రమే వస్తాయి, అదొక్కటి చూసుకోవాలి. ఈ చెట్టుకు వస్తే ఇప్పుడు చంపేశాను. ఇంకా ఆకులు తక్కువ ఉంటే కూడా మ్యాక్సిమం పెస్ట్ అయితే రాకుండా ఉంటుంది. ఈరోజైతే వంకాయ చెట్టు ఇట్లా చేశాను. మన చెట్లు ఎట్లునే ఒక్కసారి చూద్దామా. మనం మొన్న పెట్టుకునేటువంటి పచ్చిమిరపకాయల నారు చూడండి, మంచిగా అంతా కూడా పూత మీద ఉంది. అందుకే మనము నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే ఇవి పచ్చిమిరపకాయలు వచ్చే పెస్ట్ కూడా రాదనమాట. 2 సంవత్సరాల తర్వాత మన తోటలో అయితే మొదటిసారి మిరపకాయలు కాయబోతున్నాయి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషం ఎంతవరకు నిలుస్తుందో దేవుడి దయ. ఎందుకంటే ఇంత మంచిగా వచ్చాక ఒక్కసారి పెస్ట్ వచ్చింది అనుకోండి, ఇవి ఇలా వస్తాయి అన్నమాట. ఆకులు ఇట్లా వచ్చిందంటే ఇక చెట్లు అంతా అయిపోయినట్టే. అందుకే రేపు ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుందాం. ఇట్లా ఆకు ముడత వచ్చిందంటే చెట్టు మొత్తం చచ్చిపోతుంది. ఇవి రెండిట్లో ఆకు ముడత వచ్చింది, మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి. ఇదిగోండి, నువ్వు కాయ చూడండి. నిన్న మీకు నువ్వు పూత చూపించాను కదా, ఇదిగోండి బుజ్జి కాయలు ఎంత మంచిగా వచ్చే చూడండి. తొందరగా అయిపోతాయి పంట అయితే, ఎక్కువ రోజులు ఏముండదు. ఇక్కడ ఒకటి ఉంది, ఇదిగోండి అక్కడ ఉంది. ఈ 2 కుండీలలో అయితే వచ్చినాయి నువ్వులు. నేను అంతకు చాలా వస్తే పీకేసాకు 2-3 అక్కడక్కడ ఉంచాను. దొండకాయలు ఇప్పుడిప్పుడే అక్కడొకటి వస్తున్నాయి, ఇవ్వండి స్టార్ట్ అవుతున్నాయి. ఈ 2-3 రోజులు అయితే మళ్ళీ మనము స్ప్రే చేయక లిక్విడ్ పోషకాలు ఇస్తే మంచిగా వస్తాయి. ఇదిగోండి, దొండ పూత కూడా మంచిగా అనిపిస్తుంది. ఇంకొక గుడ్ న్యూస్ చూపిస్తారండి. ఇదిగోండి, మన వాటర్ మిలన్ ప్లాంట్కి 2 కాయలు అయితే వచ్చాయి. ఇదిగోండి, ఇక్కడ ఒక కాయ కనిపిస్తుంది కదా. ఇప్పుడే పాలినేషన్ చేసి, యాక్చువల్గా పాలినేషన్ అయితే మనము మార్నింగ్ టైంలో పాలినేట్ చేయాలి. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు. ఇంకొకటి ఇక్కడ ఉండాలి. మనం వీడియో షూట్ చేసేటప్పుడు అస్సలు దొరకవు ఇవి. ఇదిగోండి, ఇది ఇంకొకటి రేపు వస్తుంది. రేపు మార్నింగ్ వచ్చి మనమైతే పాలినేట్ చేయాలి. పాలినేట్ చేయడం అంటే ఇలా దీనికి కాయ ఉంటుంది చూడండి, ఇదైతే ఆడ పువ్వు అనమాట. దీనికి కాయ లేకుండా ఉండేది మగ పువ్వు అనమాట. అయితే ఆ యొక్క కాయ లేకుండా ఉండేది అటువంటి ఫ్లవర్ ఉంటుంది కదా, ఈ ఫ్లవర్ తీసుకొచ్చి ఆ పువ్వు విచ్చుకున్నాక దానిపైన మనము పాలినేట్ అయితే చేయాలి. ఇంకొక కాయ ఎన్నో ఉంది, కనిపిస్తలేదు. 2 కాయలని అయితే నేను ఇప్పుడు పాలినేట్ చేశాను. ఇప్పుడు 3 కాయలలో ఒక్క కాయ నన్ను వస్తే బాగుండు. ఇది మనము సీడ్స్ వేసినప్పుడు వచ్చిందనమాట.
ఇదిగోండి మునగ చెట్టుకైతే ఇంకా పూత ఏం రాలేదు. అంజీర్ అయితే మస్తుగా వస్తున్నాయి. మన బుజ్జి పిచ్చుకలు అయితే తినేస్తున్నాయి. ఈసారి అయితే మనకి ఏమీ రావట్లే. వీటికి ఏమైనా పెడదామని డిసైడ్ అయిపోయాను, క్లాత్ లాంటిది, అప్పుడే మనం తినగలుగుతాం. ఇదిగోండి ఇంత ముద్దుగా ఉన్నాయి కదా. ఈ చెట్టుకు కూడా మనకు మంచిగానే ఉంది పూతనైతే. ఎంతవరకు నిలుస్తుందో చూడాలి. లాస్ట్ టైం దీనికైతే ఒక 20-30 కాయలు వచ్చినాయి, మొత్తం అంతా రాలిపోయింది వర్షానికి. ఈసారి ఎంతవరకు ఉంటుందో చూద్దాం. సపోటా చెట్టు కూడా ఈసారి బాగానే ఉంది, అందుకే నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే మనకైతే ఇక పెస్ట్ రాకుండా ఉంటుంది. దేవుడి దయ ఇంకా మంచి కాయలు అయితే వస్తాయి అన్నమాట. చెట్టునైతే మొత్తం క్రూన్ చేసిన తర్వాత ఎంత ముద్దుగా వచ్చింది చూడండి. టమాటా చెట్లు కూడా మంచిగా పూత మీద ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఒకటి పూత మీద ఉంది, ఇది కూడా మంచి పూత మీద ఉంది. ఇదిగోండి మొన్న మనము మైదాకు తెంపుకొని పెట్టుకున్నాం కదా, తెంపుకున్న తర్వాత మళ్ళీ మంచి కొత్త చిగురు బాగా వచ్చింది కదా. ఇదిగోండి అంత పైదాకా వెళ్ళిపోయినాయి దొండకాయలు అయితే. పారిజాత పుష్పాలు కూడా బాగానే వస్తున్నాయి. ఇదిగోండి చాలా రోజుల తర్వాత మన తోటలో మళ్ళీ గన్నేరు పూలు అయితే స్టార్ట్ అయినాయి. ఇదిగోండి దొండ చెట్లు ఎక్కడ చూసినా దొండ పాత్రలు కనిపిస్తున్నాయి. ఈసారైనా ఈ యొక్క దానిమ్మ చెట్టుకు కాయలు వస్తే బాగుండు, ఆశిద్దాము. మొన్న మనం మంచిగా పత్తి తెంపుకపోయినాం కదా. ఇదిగోండి మళ్ళీ కొత్త పూత స్టార్ట్ అయింది చూడండి. పింకి షేడ్లో ఉందంతా మళ్ళీ కొత్త పూత. ఇదిగోండి ఇక్కడ కూడా మనకి నువ్వు కాయలు మంచిగా స్టార్ట్ అయింది. నువ్వు కాయ ఇది ఒకటి మొన్న తెంపలేదు. ఇదిగోండి మీకు డ్రాగన్ ఫ్రూట్స్ చూపిస్తాను రండి. 2-3 రోజులు అయింది కదా డ్రాగన్ ఫ్రూట్స్ చూపించాక. ఇదిగోండి అదొక్కటి పెద్దగా ఉంది. ఇంకా విచ్చుకోవడానికి ఉన్నటువంటి ఫ్లవర్ అక్కడ ఒకటి, అక్కడ 2-3 ఫ్లవర్స్ ఉన్నాయి కదా. దానికంటే చిన్నగా ఉన్నవి ఇదిగోండి ఇది. దీని పక్కన ఇంకొకటి అటు వస్తుంది, మనకి చూడడానికి రాదనుకుంటాను. దానికి కిందికి వస్తుంది అక్కడ ఒకటి. కానీ నాకు ఒక చిన్న డౌట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మే జూన్లో కట్ చేస్తే ఇక్కడ ఫ్లవర్సే వస్తాయి కానీ సైడ్ స్టెమ్స్ రావు అని విన్నాను. నేను కూడా వీడియోలో మీకు అదే చెప్పాను. కానీ ఈ మొక్కకైతే మొత్తం అన్ని సైడ్ స్టెమ్స్ వస్తున్నాయి. ఇదిగోండి ఇక్కడ సైడ్ స్టెమ్ వస్తుంది, అక్కడ 2 సైడ్ స్టెమ్స్ వచ్చాయి. ఇదిగోండి ఇక్కడ కూడా సైడ్ స్టెమ్మే వచ్చింది. అవి 2 ఇట్లా చిన్న చిన్న బొడుపులాగా వచ్చినప్పుడు ఎందుకో డౌట్ వచ్చింది, అవి స్టెమ్స్ లాగా వస్తున్నాయి, కాయలు కావు అనుకున్నాను. అవి కాయలు కాలేవు. ఈ చెట్టుకైతే ఇప్పటివరకు ఒక్క కాయ కూడా రాలేదు. దీన్ని చూడండి సైడ్ స్టెమ్స్ 1 2 3 ఇదిగో 4 అక్కడ ఒకటి 5 అయితే సైడ్ స్టెమ్స్ వచ్చాయి. ఇప్పటివరకు అయితే ఒక్క కాయ కూడా రాలేదు. దీనికైతే ఇప్పుడు మనకి ఒక 5 కుండీలలో మనము రెగ్యులర్గా కిచెన్ వేస్ట్ వాటర్ వేస్తూ ఉంటాం కదా. కాబట్టి పైన మొత్తం మనం వేసినటువంటి టీ పౌడర్ వాటర్ కావచ్చు, లేదంటే బియ్యం కడిగిన వాటర్ అవన్నీ ఉంటాయి కదా, పైన అంతా లేయర్ లాగా వస్తుంది, మట్టి గట్టిగా అవుతుంది అనమాట. అదంతా తీసేసి ఇలా ఒక కుండీలో వేసేసుకుంటున్నాను. అదే మనకి మంచి కంపోస్ట్ లాగా మారిపోతుంది. ఇదిగోండి ఇక్కడ ఎన్ని వానపాములు ఉన్నాయి చూడండి. అసలు అయ్యో కుప్పలు కుప్పలుగా ఉండే అసలు ఇప్పుడు. ఇదిగోండి ఇదంతా కూడా వానపాముల కుప్పనే చూడండి. ఇదిగోండి ఇలా ఉండి దీనిపైనకి వెళ్ళి ఆకుందనమాట, తీసేద్దామా అని చూసేసరికి మొత్తం వానపాముల కుప్ప. ఇదిగోండి ఇది మనం మొన్న ఇంటి టమాటా ఒకటి వేసాను కదా, అదనమాట ఎంత మంచిగా వచ్చింది చూడండి. దీంట్లో ఒక టమాటా చెట్టు పెట్టేస్తే ఈ మల్లె చెట్టు అయితే ఏం వస్తుంది, టమాటా చెట్టు వస్తుంది అది అనేసి ఇదిగోండి ఇక్కడ ఒక 2 పచ్చిమిర్చి చెట్లు పెట్టిన. ఈరోజు పైకి వెళ్ళేటప్పుడు అయితే ఇదిగోండి ఈ 2 టమాటా చెట్లు, ఈ పచ్చిమిర్చి చెట్టు అయితే తీసుకుపోదాము. ఇదిగోండి కరివేపాకు అయితే అస్సలు మంచిగా వస్తలేదు. అందుకని ఏం చేస్తున్నాను అంటే ఈ వర్షాకాలం రాగానే ఏంటో పచ్చిమిర్చి ముక్కనైతే అంత రోగం వచ్చేస్తాయి అనమాట. అందుకని అంతా తీసేసిన. ఇంకోండి ఇది కూడా పోయింది. సరే ఎందుకు మన దగ్గర కరివేపాకు చెట్లు అయితే అస్సలు మంచిగా ఉండట్లేదు. ఇదిగోండి మట్టి అయితే ఇట్లా అనేసి ఒకసారి కొంచెం లూజ్ చేద్దాము. ఒక రాడ్ తీసుకొని ఇదిగోండి మట్టిని అయితే ఇలా ఒకటి ఏదైనా కట్టె పుల్ల కానీ ఐరన్ స్టిక్ కానీ తీసుకుని, ఇదైతే ఐస్ క్రీమ్ స్టిక్, ఇనుపరాడు ఏది కనిపించలేదు, ఐస్ క్రీమ్ స్టిక్ కనిపిస్తే దీంతో ఇలా మట్టి లూజ్ చేసుకుంటే మనకి మొక్కలు ఏంటువంటిది మంచిగా వస్తాయి అన్నమాట. ఎందుకంటే మొక్కకు కావాల్సిన ఫుడ్ అనేటువంటిది ఈ యొక్క వేళ్ళ ద్వారా మంచిగా తయారు చేసుకుంటుంది. ఇలా మట్టి మంచిగా అంతా లూజ్ చేసుకున్నాం. ఎందుకంటే గబ్బు చీమలు అయితే బాగా వస్తున్నాయి. ఇలా మట్టిని మనము 15 రోజులకు ఒకసారైనా మంచిగా లూజ్ చేసుకోవాలి. ఇదిగోండి అక్కడెక్కడ ఏమైనా మనకి ఎండిపోయిన కొమ్మలు ఉంటాయి కదా, అవి తీసేసేయాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకు ఒక్కొక్కసారి వాటరింగ్ సరిగా చేయకపోతే మట్టి ఏంటువంటిది మనకి బీటలు బారుతుంది కదా, క్రాక్స్ వస్తుంది కదా, అవన్నీ కూడా ఫిల్ అయిపోతాయి అన్నమాట. మట్టి లూజ్ అవ్వడం వల్ల రూట్స్ అనేవి ఫ్రీగా మనకి మట్టిలోకి దిగేసి వాటికి కావాల్సిన ఫుడ్ని కూడా మంచిగా తయారు చేసుకుంటాయి.
ఇదిగోండి ఇలా మట్టి లూజ్ చేసిన తర్వాత మనం ఏమైనా లిక్విడ్ పోషకాలు అయితే ఇచ్చుకోవచ్చు. అంటే వర్షాలు బాగా పడి అంటే మొక్కలు సరిగా రాలేవు, అందుకోసమని వానపాములు అయితే ఈ బాల్కనీలో ఉన్న కుండీలలో మస్తు ఉంటాయి అసలు. అందుకే మట్టి అయితే ఒకసారి లూజ్ చేద్దామనేసి లూజ్ అయితే వేస్తున్నాను. లూజ్ చేసి వీటిలో ఆకుకూరలు వేసుకుందాము, మెంతి కూర, కొత్తిమీర, పుదీనా ఇవి వేసుకుందాం. అప్పుడు మనకు బాల్కనీలోనే ఉంటాయి కాబట్టి మనకు వంట చేసేటప్పుడు ఈజీగా ఏది కావాలంటే అది తీసుకొని వంట చేసేసుకోవచ్చు. ఇదిగోండి వానపాములు ఇలా మనం ఇచ్చేటువంటి కిచెన్ వేస్ట్ వల్లనే ఇంత మంచిగా వస్తాయి వానపాములు. చూడండి ఇంత మంచిగా ఉన్నాయో. ముఖ్యంగా బియ్యం కడిగిన వాటర్ వల్ల మట్టి ఏంటంటే చాలా లూజ్గా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇప్పుడు మనకైతే ఈ యొక్క రెయిన్ లిల్లీస్ ఈ యొక్క ఫ్రెండ్స్ ఇదిగోండి టేబుల్ రోజెస్ అయితే మనకి ఎల్లో పింక్ అయితే స్టార్ట్ అయినాయి, వైట్ కూడా ఉండాలి. ఇదిగోండి ఈ స్టేజ్లో మనము మట్టి నీళ్ళ లూజ్ చేసుకోవాలి. ఎందుకంటే వాటికి రూట్స్ అనేటువంటి మంచిగా ఫ్రీగా ఉండేసి అప్పుడు మొక్క అయితే మంచిగా పెరుగుతుంది. కూడా దీంట్లో కూడా ఉండేది కోడిపిల్లల కోసమని కొన్ని దానికి దగ్గర పెట్టేసరికి మొత్తం దాంట్లో ఉన్నటువంటి చెట్లనే తినేసిన. అందుకే మళ్ళీ మొన్న దీంట్లో పెట్టే చుట్టూ పెట్టేసి ఇలా ఇది పెట్టేసుకున్నాను అన్నమాట. కిచెన్ వేస్ట్ కావచ్చు, లేదంటే దేవుడు పువ్వులైనా వేసుకోవచ్చు. మట్టి అయితే ఇట్లా మంచిగా లూజ్ చేసుకోవాలి. అప్పుడే ఈ యొక్క రెయిన్ లిల్లీస్ చూడండి ఒక్క వర్షానికి రెయిన్ లిల్లీస్ అని వస్తుంది. టేబుల్ రోజెస్ అయితే మంచిగా వస్తాయి. ఇలా మట్టి లూజ్ చేసి మనం వేసినటువంటి వాటర్ అనేటువంటి మంచిగా పీల్చుకుంటాయి. బాల్కనీలో ఉన్న మొక్కలకైతే కొంచెం వేసుకోవాలి. మన కిచెన్ వేస్ట్ వాటర్ వేసుకున్న కింద పడిపోకుండా స్లోగా వేసుకోవాలి. చూడండి మట్టి గట్టిగా అయిందనమాట, పొడి పొడిగా ఉంచండి. ఇలా ఉండాలి మట్టి, అప్పుడే మొక్క అయితే మంచిగా ఉంటుంది. ఈరోజు నేను లంచ్లోకి పోపన్నం చేస్తున్నాను. ఈ యొక్క పోపన్నాన్ని ఇంకా కొంచెం హెల్తీగా చేద్దామనుకుంటున్నాను. దానికోసం ఏం చేస్తున్నాను అంటే ఇది మునగాకు, మనము డ్రై చేసి పెట్టుకున్నటువంటి మునగాకు, దానిని ఇలా పోపన్నంలో తాలింపులో కొంచెం వేసుకున్నాము. చాలా హెల్తీ. మనకి ఒక మునగాకు వల్ల చాలా ప్రయోజనాలను ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా. దాన్ని ఇలా మనం పోపన్నం చేసుకున్నప్పుడు కూడా వేసుకున్నాం అనుకుని ఇలా తాలింపులో కొంచెం సేపు అటు ఇటు అనేసి అన్నం మంచిగా వేడి చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. లీఫీ వెజిటేబుల్స్ తినని వాళ్ళకైతే ఇది మంచి బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మన దగ్గర ఏ వెజిటేబుల్స్ని ఇలా డ్రై చేసుకొని పెట్టేసుకొని ఇలా అన్నం చేసుకున్నప్పుడైనా దీనిలో అయినా వాడేసుకోవచ్చు. చూడండి నేను 2 గుప్పులు వేసాను. దీంట్లో మనము ఇంకొక 2 నిమిషాలు అటు ఇటు అయిన తర్వాత ఆల్రెడీ అన్నం వండి పెట్టేసుకున్నాను. దాన్ని దీంట్లో వేసేసుకుందాం అంతే.